తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కుప్పం ప్రజలకు చంద్రబాబు మరింత దగ్గర కాబోతున్నారు. సొంత నియోజకవర్గంలోనే ఇల్లు కూడా నిర్మించుకోలేదని విపక్షాల విమర్శలని పునాదులుగా వేసి నిర్మించిన ఇంటిలోకి గృహప్రవేశం చేయబోతున్నారు. అందుకు మే 25న ముహూర్తం సిద్ధం చేసి కుప్పం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆహ్వానం అందించారు. గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నారా చంద్రబాబు నాయుడు ఇకపై కుప్పం వాసిగా మారబోతున్నారు. 6 దఫాలుగా కుప్పం ప్రజలను నమ్ముకుని ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పంలో ఇల్లు నిర్మించుకోలేదు. దీనిపై ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేయడంతో కొన్నేళ్ల కిందట కొత్త ఇంటికి భూమి పూజ చేశారు. 2022లో కుప్పంలో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం సమీపంలోని 1 ఎకరం స్థలంలో భూమి పూజతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. దీంతో మే 25 ఉదయం 10 గంటలకు నారావారి కుటుంబం గృహప్రవేశం చేయనుంది. నారావారి గృహప్రవేశానికి కుప్పం నియోజకవర్గంలో ఆహ్వానాలు అందించారు. డిజిటల్ ఆహ్వాన పత్రికలను కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ అందేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇదే నా నూతన ఇంటి గృహప్రవేశ ఆహ్వానం. శివపురం వద్ద నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుకకు మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానిస్తున్నారని ఆహ్వానం పలికారు. చంద్రబాబు గృహప్రవేశం సందర్భంగా 25వ తేదీ మధ్యాహ్నం నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు ప్రజలందరికీ విందు భోజనాలు పెట్టాలని నిర్ణయించారు. తప్పకుండా అందరూ విచ్చేసి విందు స్వీకరించి ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అంటూ డిజిటల్ ఆహ్వాన పత్రికలు ప్రత్యేకంగా మరీ ముద్రించారు. కొన్ని ఆహ్వాన పత్రికలు ముద్రించారు కూడా. వీటిని శుక్రవారం సాయంత్రం అక్కడక్కడ టీడీపీ నాయకులు గ్రామాల్లో ప్రజలకు పంచిపెట్టారు. సుమారు 10 నుంచి 20 వేల మంది దాకా భోజనాలకు వస్తారని పార్టీ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. నూతనంగా నిర్మించిన ఇంటి వద్ద అందుకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వీఐపీలు, వీవీఐపీలు, సాధారణ ప్రజలకు వేర్వేరుగా టెంట్లు సిద్ధం చేస్తున్నారు. బఫే పద్ధతిలో ఎక్కడికక్కడ ప్రత్యేకంగా క్యాటరింగ్ సిబ్బంది వడ్డించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భోజనాల హడావుడంతా ఇంటి బయటే విశాలమైన ఆవరణలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గృహప్రవేశం నాడు సాధారణ ప్రజలకు ఇంట్లోకి ప్రవేశం ఉంటుందా లేదా అన్న విషయంలో ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. సాధారణ ప్రజలకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఇంటి లోపలకు అనుమతిస్తారని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఓ చోట కూర్చొని వారి ఆశీర్వాదాలు స్వీకరించి పలకరిస్తారని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటిదాకా అయితే స్పష్టత లేదు. మరి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కుప్పం పర్యటన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ స్వయంగా తెలుసుకుంటున్నారు. వీరిద్దరూ శుక్రవారం కుప్పం వచ్చారు. శివపురం వద్ద గృహప్రవేశానికి జరుగుతున్న ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. భద్రతా చర్యలు, రూట్ మ్యాప్, జనాల రాకపోకల వంటి అన్ని అంశాలను కూడా పరిశీలించారు. అయితే ఆదివారం ఉదయం 10 గంటల తర్వాత కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఇల్లు లేదనే విమర్శ ఇకపై ఉండదు. అదే సమయంలో కుప్పం ప్రజలకు దగ్గరవుతారు కూడా. మరి కుప్పంలో సీఎం కొత్త ఇల్లుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.